Good morning students. Today we are going to learn second class English Unit 6 Mahatma Gandhi. Okay, you all know who is Mahatma Gandhi? Mahatma Gandhi is the father of our nation. Yes, so today we are going to learn about him. So children, everyone open page number 59. Page number 59. See the first para. The word Mahatma means a person who has a great soul. This name was not given to Gandhiji by his parents. The people of India honored him with this title when they understood how great a man he was. Okay, Nana. Now listen here. The meaning of Mahatma. Mahatma means a person who has great soul. మహాత్మా అంటే ఎవరైతే చాలా పెద్ద హృదయం ఉంటుందో వాళ్ళని మహాత్మా అంటారు. సో మహాత్మా ఈజ్ ద నేమ్ విచ్ వాజ్ నాట్ బీన్ గివెన్ బై హిస్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ అతనికి పేరు పెట్టినప్పుడు గాంధీజీ అని పెట్టారు. మరి మహాత్మా అని ఎవరిచ్చారు? ఇట్ వాజ్ బీన్ గివెన్ బై ద పీపుల్ అనా, ప్రజలు ఇచ్చారు. ఎప్పుడు? వెన్ దే హ్యావ్ నోన్ హిస్ గ్రేట్నెస్, అతని గొప్పతనం గురించి తెలుసుకున్నప్పుడు తనకి ఈ బిరుదు అన్నది ఇచ్చారు. ఇట్స్ లైక్ ఏ అవార్డ్ నానా. మహాత్మా ఈజ్ ద అవార్డ్ గివెన్ టు గాంధీజీ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, now see, come to the next one. His parents named him Mohandas Karamchand Gandhi. He was born on 2nd October 1869 at Porbandar in Gujarat. Okay, the full name of Gandhiji, వాళ్ళ మమ్మీ డాడీ అతనికి ఏమని పేరు పెట్టారు నాన్న? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఓకే, నో గాంధీజీ వాజ్ బోర్న్ ఆన్ October 2nd 1869. ఆయన ఏ రోజు పుట్టాడు నాన్న? October 2nd. He was born in the year 1869. ఏ ఇయర్లో పుట్టాడు? 1869. He was born at Porbandar in Gujarat. గుజరాత్ స్టేట్లో ఉన్న పోర్బందర్ అన్న విలేజ్లో గాంధీజీ పుట్టాడు. ఓకే, now see, at the age of 6 Gandhiji went to school in Porbandar. When Gandhiji was just 13 years old, he was married to Kasturba, a girl of his age. Okay, Nana? So Gandhiji schooling ekkadaindi? When he was at the age of 6 years, he went to schooling which was in Porbandar. తను 6 years ఉన్నప్పుడు పోర్బందర్లో ఉన్న స్కూల్కి వెళ్ళాడు. And when he was at the age of 13 years, Gandhiji was married to Kasturba, who is of his same age. Okay, Gandhiji 13 years ఉన్నప్పుడు అతనికి పెళ్ళైంది. ఎవరితో పెళ్ళైంది? కస్తూర్బా. Okay, then what is her age at that time? Even her age was 13 years. Yes. Next, see, when Gandhiji was 19, he went to England to study law. He also lived in South Africa for few years. Okay, now Gandhiji, when he came to the age of 19 years, okay Nana, he went to England. He went to England to have his studies. అతనికి 19 years ఏజ్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఎందుకు? చదువుకోవడానికి. అండ్ హీ స్టేడ్ ఫర్ సమ్ ఇయర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి సౌత్ ఆఫ్రికాలో కొన్ని సంవత్సరాల వరకు ఉన్నాడు. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ పేజ్. హీ కేమ్ బ్యాక్ టు ఇండియా ఇన్ 1950. హీ ఫౌండ్ మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్ పువర్. సో హీ డివోటెడ్ హిమ్సెల్ఫ్ టు ద కాజ్ ఆఫ్ ద Indian people. Okay, Nana? So Gandhiji, he stayed most of his year in South Africa. ఎక్కడున్నాడు చాలా సంవత్సరాలు? సౌత్ ఆఫ్రికాలో. దెన్ అగైన్ హీ కేమ్ బ్యాక్ టు ఇండియా ఇన్ ద ఇయర్ 1915. 1950లో ఏం చేశాడు నాన్న? ఇండియాకి వచ్చాడు. సో ఆఫ్టర్ కమింగ్ హియర్
he saw the poverty which was there in India. Poverty, పేదరికం నాన్న, ఇండియాలో ఉన్న పేదరికాన్ని చూసి ఏమనుకున్నాడంటే he would survive for the sake of the Indian people. ఏమనుకున్నాడు, ఇప్పటి నుంచి నేను నా దేశ ప్రజల కోసమే సేవ చేస్తాను. ఓకే, నెక్స్ట్ జాయిన్డ్ బై అవర్ కంట్రీమెన్, గాంధీజీ fought with the British to make India independent. He went to jail many times. Gandhiji managed to gain independence for India by following the path of ahimsa or non-violence. ఓకే, ఈ 1950లో ఇండియాకి వచ్చినాక ఏమనుకున్నాడా, ఇండియన్స్ కోసమే ఉంటాను అనుకున్నాడు కదా. సో లైక్ దాట్ హీ హ్యాస్ జాయిన్డ్ విత్ ద కంట్రీ మ్యాన్, ఇండియాలో ఉన్న వాళ్ళందరితో కలిసిపోయి హీ స్టార్టెడ్ టు ఫైట్ అగెయిన్స్ట్ బ్రిటిష్, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఎందుకు, ఇండియాని ఇండిపెండెంట్ చేయడానికి. హీ వాజ్ సక్సెస్ ఇన్ దట్ అండ్ వీ గాట్ ఇండిపెండెన్స్. నౌ in the fighting, no, he used the weapons like ahimsa or non-violence. బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేశాడు కదా నాన్న, చేసినప్పుడు అతను యూజ్ చేసిన ఆయుధాలు ఏంటి, నాన్ వైలెన్స్. ఓకే, నాన్ వైలెన్స్ అంటే ఏంటి, ఎలాంటి కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ ఈ బెట మహాత్మా గాంధీ was lovingly called Bapu. We respect, we call him the father of our nation. On January 13, 1948, a man called Nathuram Godse shot him dead. Gandhiji had just finished his evening prayers. His last words were, Hey Ram. Okay, Gandhiji lovingly called as Bapu. తనని ప్రేమగా అందరు ఏమని పిలుస్తారు, బాపు అని పిలుస్తారు నాన్న. We respect, we call him as father of the nation. ప్రతి ఇండియన్ కూడా గాంధీజీని రెస్పెక్ట్ చేస్తూ ఏమంటారు నాన్న అతన్ని, హీఈస్ అడ్రస్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఫాదర్ ఆఫ్ ద నేషన్. అండ్ సి గాంధీజీ వాజ్ డెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ నథురం గాడెస్. ఓకే, ఎప్పుడు January 30, 1948. ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందన్న, ఇండియాకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. సో ఈ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బెట January 30, 1948. ఓకే, దిస్ వాజ్ అ వెరీ సాడ్ డే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్. ఈరోజు మన ప్రతి ఒక్క భారతీయుడికి కూడా చాలా బాధాకరమైన రోజు. ఎందుకు, గాంధీజీని చంపేశారు. గాడ్సే, ఓకే, గాడ్సే అతను ఏం చేశాడు, తనని షూట్ చేసి చంపేశాడు గాంధీజీని. ఎప్పుడు, తన సాయంత్రం ప్రేయర్స్ కంప్లీట్ చేసుకుని, ఆఫ్టర్ కంప్లీటింగ్ హిజ్ ఈవినింగ్ ప్రేయర్స్, గాంధీజీ వాజ్ షాట్ డెడ్ బై నథురం గాడ్సే. సో లాస్ట్ అతను ప్రాణాలు విడిచేటప్పుడు చెప్పిన వర్డ్స్ ఏంటిది, హే రామ్. ద లాస్ట్ వర్డ్స్ అటెడ్ బై గాంధీజీ వెన్ హీ లాస్ట్ హిజ్ లైఫ్ వాజ్ హే రామ్. Okay, so that is the lesson Mahatma Gandhi.